చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చెయ్యాలి, పేదవాళ్ళకి బట్టలు పంచాలి. అలాగే రాజమాత. ఇవన్నీ నా మనవరాలు జాబిల్లి చేతుల మీదుగా జరిగితే దానికంటే మహదానందం మరే ఉంటుంది చెప్పండి. ఖచ్చితంగా అలాగే జరిపిద్దాం రాజమాత. అలాగే జాబిల్లి తిరిగి ఇంటికొస్తే జాతర కూడా జరిపిస్తామని అమ్మవారికి మొక్కుకున్నాను. అన్ని మొక్కులు తీర్చుదాం. తీర్చేస్తాం అంతే. పున్నమి, నారాయణం ఎప్పుడు వస్తుంది? నా జాబిలిని ఎప్పుడు తీసుకొస్తుంది? రాత్రి అస్సలు నాకు నిద్ర పట్టలేదు తెలుసా? తప్పకుండా వస్తుంది నాన్న. ఏమో పున్నమి, జాబిలిని చూసేంత వరకు నా మనసుకి ప్రశాంతత లేదు. చాలాసార్లు ఇలాగే నమ్మి బాధపడ్డా. ఈసారి కూడా అలాగే జరిగితే తట్టుకోవడం మా వల్ల కాదు. అవును, ఈసారి తట్టుకోలేం. అలా జరగదు నానమ్మా. అమ్మ ఖచ్చితంగా జాబిల్లిని తీసుకొస్తుంది. దానికి సాక్ష్యం ఇది. రాజముద్ర. మహారాజా వారు, ఇదిగోండి మీరు అడిగిన హారం. బాగా చేశావు. నా బిడ్డకి నేను వేసింది ఇదే ఇదే. అమ్మా, మన వంశాచారం ప్రకారం మన వంశంలో తొలిచూరు ఆడబిడ్డకు వేసే మొదటి కానుకమ్మా ఇది. చూడమ్మా. అమ్మా, నా బిడ్డ జాబిలికి వేసానమ్మా ఇది. అమ్మా, దాని మీద నా పేరు కమల పేరు ఉంది చూడు. పున్నమి, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? మీ అమ్మ తీసుకొస్తానని చెప్పిన సాక్ష్యం ఇదేనేమో. అవునానమ్మా, ఆ సాక్ష్యం ఇదే. అవునమ్మా, దీన్ని బట్టే మనం జాబిలిని గుర్తించగలం. చెప్పు పున్నమి, ఎలా వచ్చిందో చెప్పు. చెప్పు పున్నమి, ఎలా వచ్చింది ఇది? మా అమ్మ ఈ సాక్ష్యాన్ని తీసుకుని బయలుదేరుతుంటే ఎవరో దొంగ వచ్చి దీన్ని దొంగలించాడంట. అందుకే అమ్మ రావడానికి కొంచెం ఆలస్యమైంది. ఇన్నేళ్లుగా దాచిన సాక్ష్యం ఎప్పటికైనా మీకు చేరాల్సిన సాక్ష్యం. ముఖ్యంగా జాబిల్లిని మీకు దగ్గర చేయాలన్న అమ్మ సంకల్పం దృఢమైంది. అందుకే ఆ దేవుడి దయ వల్ల ఆ దొంగ నాకెదురయ్యి ఈ ముద్రని అప్పగించాడానమ్మా. ఇదంతా చూస్తుంటే ఇది నిజమేనా అనిపిస్తోంది. నిజమేనమ్మా. నిజమా కాదా అంటావేంటి? నిజమే. ఆ ముద్ర సాక్ష్యం అది. నా జాబిల్ వచ్చేస్తుంది, నాకు నమ్మకం కలుగుతుంది. శివ, అమ్మా, నా జాబిల్ వచ్చేస్తుందమ్మా. అమ్మ పున్నమి, నారాయణమ్మకి ఫోన్ చేసి నా జాబిలను తీసుకొచ్చేయమని చెప్పమ్మా, ప్లీజ్ అమ్మా. నేను అమ్మకప్పుడే ఫోన్ చేశాను నాన్న, కానీ ఫోన్ కలవడం లేదు. గనీకి కూడా చేశాను, ఎవరూ ఎత్తలేదు. నానమ్మా, రేపు జాబిల్లి వస్తుంది. ఇంక మీకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. నాన్నని కంటికి రెప్పలా చూసుకుంటుంది.
అసలైన వారసురాలుండగా నేను వారసురాలి స్థానంలో ఉండడం అంత మంచిది కాదు. అమ్మ జాబిల్లిని మీకు అప్పగించాక నేను అమ్మతో పాటు గూడెంకి వెళ్ళిపోతాను. పున్నమి, అవునమ్మా, జాబిల్లి వచ్చినా సరే జాబిలితో పాటు నువ్వు కూడా ఉండాలి. ఎప్పుడు వెళ్ళిపోతానని మాత్రం చెప్పకు, ఎందుకంటే నువ్వంటే కూడా నాకు ప్రాణం. అవును పున్నమి, ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. వారసురాలు లేని లోటు నువ్వు తీర్చావు. లేదనుకున్న వారసురాల్ని మీ అమ్మ తీసుకొస్తోంది. కాబట్టి మీరిద్దరూ మాతోనే ఉండాలి. అలా అని నాకు మాట ఇవ్వు. మాటివ్వు పున్నమి. నువ్వు లేకపోతే నేను ఉండలేను. మీది విడదీయరాని బంధం. అవును. పృథ్వీ, రాజావారి ఫోటోని జాగ్రత్తగా పెట్టించు. అలాగే రాజమాత. అసలు అమ్మకి రాజముద్ర ఎలా దొరికింది? జాబిల్లి ఎప్పుడు దొరికింది? చిన్న అనుమానం కూడా రాకుండా ఇన్నేళ్లుగా ఎలా దాచింది? నాకు కూడా ఎందుకు చెప్పలేదు? నానమ్మా, తీసుకెళ్ళిపో, తీసుకెళ్ళిపో. పున్నమి, నారాయణమ్మ ఫోన్ ఏమైనా చేసిందా? లేదు నానమ్మా. లేదా? పెద్దమ్మ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి అగ్నిదేవది? మయూక పెళ్లి గురించి. అవును. ఇప్పుడు మయూక పెళ్లికి అంత తొందరే వచ్చింది? మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. మేము ఒక సంబంధం చూసామత్తయ్య. ఆ, మయూకి కూడా ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. అవును. ఓ, చూసేసుకున్నారా? ఆ అబ్బాయి కూడా మయూకని ప్రేమిస్తున్నాడు. మ్, మయూకమ్మని కూడా ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వకీల్ సాబ్ అయితే కాదు. ఎవరా అబ్బాయి? మయూకని ప్రేమిస్తున్నాడా? ఎవరై ఉంటాడు? ఎవరతను? మన వంశ ప్రతిష్ట నిలబెట్టగలిగిన సమర్థుడైతే నాకేం పర్వాలేదు. కనీసం మన స్థాయికి సరితూగేవాడైతే పర్వాలేదు. పోనీ మయూకను కష్టపెట్టకుండా చూసుకుంటాడన్న నమ్మకమైనా మీకుందా? నాకు నమ్మకం ఉంది నానమ్మా. పిల్లలిద్దరూ ఇష్టపడుతున్నారు. మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే వాళ్ళ పెళ్లి జరిపించేద్దాం పెద్దమ్మ. ఇంతకీ అబ్బాయి ఎవరు? నమస్తే పెద్దమ్మ. నమస్తే. బావా? పున్నమి వాళ్ళ బావా? అవును పెద్దమ్మ.
డాక్టర్ చదువుతున్నాడు. డాక్టర్ అయ్యాక ఒక హాస్పిటల్ కట్టిస్తే అందులోనే పని చేసుకుంటూ మయూకని బాగా చూసుకుంటాడు. రాజమాత, శంకు మంచోడే. అందులోనూ మన పున్నమి వాళ్ళ బావ. పున్నమిలాగే తను కూడా నలుగురికి సాయపడడానికి డాక్టర్ చదువుతున్నాడు. పెద్దమ్మగారు, దయచేసి కాదనకండి. మీ పేరు నిలబెట్టడానికి నా వంతు నేను కృషి చేస్తాను. మయూక్ అంటే నాకు పిచ్చి ప్రేమ. మయూక లేకుంటే నేను చచ్చిపోతాను. పెద్దమ్మగారు, నా ప్రేమని కాదనకండి. పెద్దమ్మగారు ప్లీజ్. బావా, అమ్మా, ప్రేమకి ఆస్తులు అంతస్తులతో పనిలేదమ్మా. ప్రేమ ఉంటే చాలు, ఎక్కడైనా గొప్పగా బతికేయొచ్చని నా కమలిని చూస్తే తెలుస్తుంది కదమ్మా. పెద్దమ్మగారు కాదనకండి. నేను మయూకని చాలా బాగా చూసుకుంటాను. మయూక లేకపోతే నేను బతకలేను పెద్దమ్మగారు. లే బాబు, లే, పైకి లే. కుర్రాడు చాలా మంచోళ్ళ ఉన్నాడు. మయూక, ఇలా రా. మయూక, నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు మా ఇంటి బిడ్డవి. మన స్థాయికి తగ్గ అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మాతో అవసరం లేకుండానే నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించానంటున్నావు. అదేదో ఒకసారి ఆలోచించుకో మయూక. ముడి వేయడానికి నిమిషం మాత్రమే సమయం సరిపోతుంది, కానీ ఆ ముడిని కాపాడుకోవడానికి జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండాలి. మయూక, చెప్పు. పెద్దమ్మ అడుగుతున్నారు కదా, చెప్పు. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నానమ్మా. నా కోసం శంకు ఏమైనా చేయగలడు. నాకు శంకు తప్ప వేరే దారి లేదు. నాకు తెలియకుండా మయూకమ్మని ఎప్పుడు ప్రేమలోకి దించాడు? మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. మిమ్మల్ని కాదని ఈ పెళ్లి చేయలేం. సరే, మయూక తను లేకపోతే ఉండలేనంటోంది. శంకు కూడా మయూక లేకపోతే చచ్చిపోతానంటున్నాడు. పున్నమిలాగే తన బావ కూడా మంచి మనసు గలవాడే అని నేను నమ్ముతున్నాను. సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్ పెద్దమ్మగారు, చాలా థ్యాంక్స్. పృథ్వీ, పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టించేసే వెంటనే. అలాగే రాజమాత. అప్పుడే ముహూర్తాలు అంటున్నారు. ఈ పెళ్లి జరగకుండా ఎలా అయినా ఆపాలి. అవసరమైతే శంకుని లేపేసైనా ఆపుతాను. బంగారం లాంటి నా కూతుర్ని గూడింగాడికి చెలా పెళ్లి చేయాలి, కానీ మా జుట్టు వాడి చేతిలో ఉంది. వాడి నుంచి తప్పించుకోవడానికి ఈ పెళ్లి డ్రామా. వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే మయూక జీవితం నాశనం అవుతుంది. ఇప్పుడే ఫోన్ చేశాను రాజమాత, ఆయన వస్తానని చెప్పారు. అలాగే పృథ్వీ. మయూక, గుర్తుపెట్టుకో, నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నేనెప్పుడూ ఈ దుర్మార్గుణ్ణి ప్రేమించలేదు నానమ్మా. వీణ్ణి చేసుకోకపోతే మీ చేతుల్లో చచ్చిపోతాం. అందుకే శంకుతో పెళ్లి ఒప్పుకున్నట్టు నటిస్తున్నాను. కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు నాన్నమ్మా. పెళ్ళంటూ చేసుకుంటే నేను పృథ్వీనే చేసుకుంటాను. పెళ్ళంటే జీవితమమ్మా. జీవితాంతం తోడుండాల్సిన బంధం అది. కరెక్ట్. సరిగ్గా ఆలోచించుకో.
సరే నానమ్మ. ఆహాహా. ఆహా. మాకోకే పెద్దమ్మా. నీ నిర్ణయం చెప్తే చాలు మాకు. ఎనీవే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నానమ్మ. శంకు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. శంకు, మీ ఇద్దరి జోడి బాగుంది. మయూకని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ పెద్దమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. పున్నమి, ఒకసారి నారాయణమ్మకి ఫోన్ చేసి విషయం కనుక్కో. ఆ, అలాగే. పున్నమి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్స్ పున్నమి. నా వల్ల? అవును పున్నమి, నువ్వు డాక్టర్ చదివించడం వల్ల ఇదంతా సాధ్యమైంది అంటున్నాను. పర్లేదులే బావా. ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఒకసారి అమ్మకి ఫోన్ చేయాలి. రేయ్, చాలా చాలా హ్యాపీగా ఉందిరా. మయూకతో పెళ్ళంటే ఈ జన్మలో జరిగే పనే కాదనుకున్నాను, కానీ ఇంత త్వరగా అయిపోతుందని నేను అస్సలు ఊహించలేదు. రేయ్, శంకు అంటే నువ్వేనా? అవును, నేనే శంకు. ఇంతకీ మీరెవరు? పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలా మాస్కులేంటి? వీడే అంట, ఏసేండ్రా, తగిలించండ్రా. ఎవరో మీరు? రే ఆగండ్రా. వద్దు రే, వద్దు వద్దు రే, ఎవరా మీరు? రే వద్దు 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 రే. పున్నమి, రా. రేయ్, ఎవరా మీరు? ఎవరు పంపించారు? చెప్పరా. మా బావని ఎందుకు చంపాలనుకుంటున్నా? ఎవరు? అది బావా, వీడెవడో నీకు తెలుసా? మొహం కూడా ఎప్పుడూ చూసినట్లేదు పున్నమి. బావా, నీకు కనీసం తెలీదంటే వీడు ఎందుకొచ్చాడో ఖచ్చితంగా ఆ పని చేయడానికి వచ్చుంటాడు. రేయ్, చెప్పరా. చెప్పరా, ఎవరు చేయమని చెప్పారు ఈ పని? చెప్పు. చెప్తాను 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 చెప్పు. చెప్తాను. చెప్పరా. రేయ్, రేయ్, ఆగు. రేయ్, రేయ్, రేయ్,
రై ఆగరా రై ఇంకొకసారి మా అల్లుడి జోలికి వచ్చావనుకో చంపేస్తా ఎదవా